ఏపీలో మ్యావిగన్ వర్సెస్ అమరావతి మంటలు చల్లరడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రధాన అజెండా మ్యావిగన్ అని వైఎస్ జగన్ ప్రకటించిన నాటి నుంచి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఒకవైపు కూటమి నేతలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా తప్పుపడుతూ ఉంటే, మరోవైపు వైసీపీ మాత్రం ఇది భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి కొత్త బ్లూ ప్రింట్ అని సమర్థిస్తోంది. అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత లభించిన తర్వాత కూడా జగన్ ఈ ప్రతిపాదన ఎందుకు చేశారు? ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఆర్థిక లెక్కలేంటి చూద్దాం. మావిగన్ ప్రతిపాదనను కేవలం ప్రత్యామ్నాయ రాజధానిగా కాకుండా అభివృద్ధికి ఓ కొత్త నమూనాగా వివరిస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. అమరావతికి వ్యతిరేకం కాదంటూనే మావిగన్ ప్రతిపాదన చేశారు. అమరావతి రైతులకు తాము మద్దతుగా నిలుస్తామని చెప్తున్నారు. 2 లక్షల కోట్ల ఖర్చుతో చేసే నిర్మాణం కంటే మావిగన్ ప్రతిపాదనతో తక్కువ ఖర్చుతో రాజధాని సిద్ధమై అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఒకే క్యాపిటల్ కారిడార్గా అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వస్తుందని చెప్తున్నారు. మావిగన్ పరిధి మొత్తం 110 కిలోమీటర్లు. ఇప్పటికే హైవే ఉంది. ఈ 110 కిలోమీటర్ల హైవేకి అటు ఇటు క్యాపిటల్ కారిడార్ కింద ప్రకటిస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా విజయవాడ, దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది. మచిలీపట్నంలో మరో 3 నుంచి 4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా ఎదుగుతుందని వివరిస్తున్నారు. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే సరిపోతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో జాతీయ రహదారి, రైల్వే, విమానాశ్రయం, పోర్టు వంటి మౌలిక వస్తువులు అందుబాటులో ఉన్నాయని, అమరావతి కోసం ప్రతిపాదిస్తున్న లక్షల కోట్ల రూపాయల వ్యయంలో కేవలం కొంత భాగం వెచ్చించినా సరిపోతుందని వాదిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం నగరాలను కలిపి భవిష్యత్ మహానగరంగా తీర్చిదిద్దొచ్చని, ఒకే ప్రాంతంలో భారీ నిర్మాణాల కంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలను అనుసంధానం చేయడమే ఆచరణ సాధ్యమని చెప్తున్నారు. ఇదే సమయంలో అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణలను కూడా మరోసారి ముందుకు తీసుకొస్తున్నారు. జగన్ నిర్ణయం వెనుక స్పష్టమైన విజన్ ఉందని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వైసీపీ నేతలు చెప్తున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మావిగన్ ప్రతిపాదన వచ్చిందని, కేవలం 29 గ్రామాలకు పరిమితమైన రాజధాని కంటే 3 ప్రధాన నగరాల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని వాదిస్తున్నారు. రాజధానిని 29 గ్రామాలకు పరిమితం చేస్తున్నారని, ఇందుకోసం వేల కోట్ల ఖర్చు చేస్తున్నారంటున్నారు. హైదరాబాద్ మాదిరిగా విస్తారమైన మెట్రో ప్రాంతాన్ని నిర్మించాలంటే మావిగన్ సరైన నమూనా అని పేర్కొంటున్నారు. అమరావతి పేరుతో భారీగా ప్రజాధనం ఖర్చవుతోందని, అందులో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. రైతుల సమస్యలు, భూసేకరణ అంశాలు, నిర్మాణ వ్యయంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో జగన్ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని చెప్తున్నారు. మావిగన్ అభివృద్ధి వల్ల తీర ప్రాంతం నుంచి మధ్యాంధ్ర వరకు పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడులు పెరుగుతాయని కూడా వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. ప్రస్తుతం అమరావతిలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాతనే జగన్ ఈ ప్రకటన చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ మావిగన్ ప్రతిపాదన వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అమరావతి కోర్ క్యాపిటల్ పరిధి కేవలం 29 గ్రామాలకి పరిమితమై ప్రధానంగా 2 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రభావంలో ఉంది. కానీ మావిగన్ పరిధిలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల కలయికతో దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయని విశ్లేషిస్తున్నారు. జనాభా పరంగా కూడా ఈ ప్రాంతంలో దాదాపు 30 లక్షల మంది ఓటర్లుండడం ఎన్నికల వ్యూహంలో కీలకంగా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు. అమరావతి అంశంలో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుంటూనే విస్తృత ప్రాంత ప్రజలను ఆకర్షించే ప్రయత్నమే జగన్ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. అయితే మరోవైపు అమరావతికి ఇప్పటికే చట్టబద్ధత లభించిన నేపథ్యంలో మావిగన్ను ఎలా అమలు చేస్తారు? ఇప్పటికే నిర్మించిన మౌలిక వస్తువుల పరిస్థితి ఏంటి? రైతులకు ఇచ్చిన హామీల భవితవ్యమేంటి? వంటి ప్రశ్నలు కూడా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మావిగన్ ఇప్పుడు కేవలం అభివృద్ధి నమూనాగానే కాకుండా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రధాన రాజకీయ అజెండాగా మారబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ప్రజలపై భారం పడని అభివృద్ధి పేరుతో వైసీపీ తన వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉంటే, మరోవైపు అమరావతికి చట్టబద్ధత, ఇప్పటికే జరిగిన నిర్మాణాలను ప్రస్తావిస్తూ కూటమి ఎదురుదాడి చేస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మావిగన్ వర్సెస్ అమరావతి రాజకీయంగా ఎలాంటి టర్న్స్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.